హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఫిలిప్స్ వాళ్ళది హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో 5 minutesలో మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తున్నా. సో వితౌట్ అనమాట మన హెయిర్కి సంబంధించిన టిప్స్ అంటే దానికి సంబంధించిన కేరింగ్ అయితే నేను ఏమీ చేయట్లేదు. సో ఒరిజినల్ హెయిర్ని మనం విత్ ఇన్ 5 minutesలో అంటే ఎంత టైం పడుతుందో తెలియదు నా హెయిర్కి వచ్చేసి. సో ఈ మనం షార్ట్ టైంలో హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. సో నేనైతే అమెజాన్ నుంచి ఫిలిప్స్ వాళ్ళది ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ తీసుకున్నాను అనమాట. సో దీని ప్రైస్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ మీరు కూడా ఇలాంటిదే తీసుకోవాలనుకుంటే దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 2600 చేంజ్ అలా పడింది. నేను స్క్రీన్ మీద కూడా మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది కర్లీ హెయిర్ కదా, మనం ఎనీ హెయిర్ అనమాట, కర్లీ హెయిర్ కానీ ఒకవేళ కొంచెం రఫ్గా ఉంటుంది కదా అలాంటి హెయిర్ కూడా మనం స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి దీని మీద ఉంది. నేను అన్ని రివ్యూ చూశాను, చాలా మంది పర్చేజ్ చేసి రివ్యూస్ ఇస్తారు కదా, నేను అది చెక్ చేశాను, అంత పాజిటివ్గా ఉంది. సో మనం కూడా తీసుకొని ఎలా ఉంటుందని చెప్పేసి నేను ట్రై చేస్తాను అనమాట. డెఫినెట్గా మీ అందరికైతే యూస్ఫుల్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏంటంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కూడా లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే. సో స్టార్ట్ చేద్దాం. మరి బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఎలా వచ్చింది. సో నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందే ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటని కూడా కరెక్ట్గా జెన్యున్గా రివ్యూ చేసి మీకు చూపిస్తాను. సో ప్యాకింగ్ అయితే మనకి ఇవ్వండి ఇలా వస్తుంది అన్నమాట. దీని కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి మెన్షన్ చేస్తున్నారు. సో ఏదో మనం చెప్పేసి అది ఇదని చెప్పను, డైరెక్ట్గా మన హెయిర్ మీద ఎలా కవర్స్ అవుతుంది నేను చెప్తాను. సో ప్యాకింగ్ అయితే మనకి ఇలా వచ్చింది. సో వైర్ ఇది. కొన్ని హెయిర్ స్ట్రైట్నర్స్ ఉంటాయి, ప్లస్ మనకి బ్రష్ ఇవ్వడం వల్ల ఏంటంటే అంటే మనకి కోమ్ ఉంటుంది కదా, కోమ్ టైప్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో ఇలాంటి హెయిర్ అంటే మనకు తొందరగా అయిపోవాలి, సీరంలను అయ్యని ఏమీ రాకోకుండా డైరెక్ట్గా అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మన వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, బ్రష్ అయితే మనకి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ బటన్స్ వచ్చి మనకి ఏంటంటే 2 types మన హీటింగ్ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. సో ఈ మనం సెట్ చేసుకొని అన్నీ ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి బాక్స్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఇదంతా చదువుకొని దానికి తగ్గట్టుగా మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో నా ఒరిజినల్ హెయిర్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. షార్ట్ హెయిర్ కాబట్టి మనకు కొంచెం తక్కువ టైం పడుతుంది. ఎనీ హెయిర్ అయితే వాడుకోవచ్చు. సో ఈ హెయిర్ మీద ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో మనకేంటంటే బాక్స్లో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. అలాగేనంటే వారంటీ కూడా సంబంధించి ఇచ్చారు. ఇదంతా పనిచేయలేదు మనకి, వారంటీ సంబంధించింది యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట. మనం ఎలా వాడాలని చెప్పేసి కూడా క్లియర్గా ఇక్కడ చూపించారు. ఎందుకంటే మన హ్యాండ్స్ అంటే హీట్ అనేది స్టార్ట్ చేసినాక హ్యాండ్స్ అనేది మనం పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా హెయిర్కి ఇలా మనం పెట్టేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయకోకుండా హెయిర్ అనేది మనం సపరేట్గా తీసి హెయిర్ స్ట్రైట్నింగ్ అని చేసుకోవాలి. అండ్ అలాగే మనం అంటే డస్ట్ పడింది అది అని చెప్పేసి వాటర్తో అలా క్లీన్ చేయకూడదు అనమాట. నార్మల్గా మనం ఏదైనా క్లాత్ కానీ ఏదైనా బ్రష్ కానీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి అన్నీ క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ మనం చదువుకొని చూసుకుంటే బెటర్ అనమాట. సో నేనైతే ఇదిగోండి హీట్ అయితే స్టార్ట్ చేశాను. మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది 2 points వైజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి స్టార్టింగ్. అలాగే మనకు కొంచెం టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇది ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఇచ్చారు. అండ్ బ్రషెస్ కూడా చూసుకోండి, మన హీట్ అనేది స్టార్ట్ చేసినాక మన హ్యాండ్స్ అనేది టచ్ చేయకోకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం టచ్ చేయకోకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా అనేది మనం యూజ్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే కిడ్స్ అలాంటి వాళ్ళు ఉంటే కనుక దీని దగ్గర రాకుండా ఉండేలా చూసుకోండి. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసిన హెయిర్ అనేది మనకి హీట్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది ఎంత హీట్ వచ్చిందని చెప్పి. నేను వచ్చేసి స్టార్టింగ్లో పెట్టుకున్నాను. కొంచెం కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం టెంపరేచర్ అనేది పెంచుకున్నాను. సో కర్లీ హెయిర్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చూసుకోండి. నేను ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను హెయిర్ అనేది కొంచెం సపరేట్గా తీసి మీకు చూపిస్తాను. కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అవ్వడానికి కూడా మ్యాక్సిమం మనకి 1 minute అలా పడుతుంది టైం అనేది. ఎక్కువ టైం కూడా పట్ల 1 minute అంతే.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇదిగోండి ఒక 10 మినిట్స్ అలా పట్టింది, నాకు 10 to 12 మినిట్స్ అలా పట్టింది మొత్తం హెయిర్ అంతా స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి. నాకైతే హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే బాగుంది. ఫస్ట్ టైం కదా కొంచెం నేను ఎక్కువ వర్కౌట్ చేయాల్సి వచ్చిందనమాట దీని మీద. సో మామూలుగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అది తెలిసిన వాళ్ళు అయితే మటుకి తొందరగా చేసుకుంటారు, షార్ట్ టైంలో అయిపోతుంది. సో 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో నాకు ఫస్ట్ టైం కాబట్టి దీంతో నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. సో నేనైతే హెయిర్కి ఎటువంటి సీరం కానీ ఏమీ అప్లై చేయలేదు, డైరెక్ట్గా హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసి స్ట్రైట్నింగ్ చేసుకున్నాను అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో దీని ప్రైస్ కూడా మనకి 2600 అలా వచ్చేస్తుంది అనమాట. బ్రాండెడ్ కాబట్టి మంచి ప్రోడక్ట్ అండి, వర్తబుల్ అనమాట, తీసుకోవచ్చు. మీరే చూస్తారు కదా స్టార్టింగ్ నా హెయిర్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందని మీకే అర్థమవుతుంది. సో ఇదైతే మనకి చాలా నచ్చింది. మీరు కూడా తీసుకోవాలి ఈ ప్రోడక్ట్ అనుకుంటే కనుక దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి ఎక్కువ టైం పెట్టుకొని అర్జెంటుగా వెళ్ళాలి ఏదైనా పార్టీ కానీ ఏదైనా చిన్న అకేషన్కి వెళ్ళాలనుకున్న హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఎప్పటి నుంచో తీసుకుందాం అని చెప్పేసి ఫైనల్గా తీసుకున్నాను. అండ్ ప్రోడక్ట్ కూడా నాకు బాగా నచ్చింది. హెయిర్ ఫాల్గా అయితే అలాంటిది ఏం లేదు. సో ప్రోడక్ట్ కూడా మనకి మంచి ప్రోడక్ట్ అనమాట. సో జెన్యున్గా నేను ఇచ్చే రివ్యూ అయితే దీనికి 5 స్టార్ రివ్యూ అనేది నేను వస్తున్నాను. సో మీరే చూసారు కదా స్టార్టింగ్ నా హెయిర్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్టర్ స్ట్రైట్నింగ్ చేసినాక ఎలా ఉందని మీకే అర్థమవుతుంది. కాబట్టి ఈజీగా నేను చెప్పేది జెన్యున్ అని మీకు అర్థమైపోతుంది. సో నాకైతే నచ్చింది. అండ్ దీంతో పాటు నేను ఏంటంటే ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ నేనేంటంటే హెయిర్ స్ట్రైటింగ్ చేసుకునే ముందు సీరం అప్లై చేద్దామని చెప్పి అమెజాన్ నుంచి మమా ఎర్త్ వాళ్ళది ఆనియన్ హెయిర్ సీరం తీసుకున్నాను అనమాట. ఇది మనకి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నేను ఒకసారి ట్రై చేయాలి, అంటే వితౌట్ నేను సీరంతో ట్రై చేశాను, బాగుంది. సో సీరం అప్లై చేసినా కూడా ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చి 100 ml తీసుకున్నాను అనమాట బాటిల్, నేను శాంపుల్గా ట్రై చేద్దామని. అండ్ దీని ప్రైస్ మనకి 268 అలా పడింది ప్రైస్ అయితే. నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను బాటిల్ మనకి ఎలా వచ్చిందని చెప్పి. సో ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. జస్ట్ 100 ml తీసుకున్నాను అనమాట. శాంపుల్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. చూసారు కదా ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. మమా ఎర్త్ ఆనియన్ హెయిర్ సీరం అనమాట, విత్ ఆనియన్ అండ్ బయోటిన్ యూజ్ చేసామని చెప్పేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి 100 ml తీసుకున్నాను నేను. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు, అలాగే మనం ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి కూడా అన్ని డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. సో దాన్ని బట్టి నేను ట్రై చేయాలి. సో ఫస్ట్ టైం కాబట్టి నేను శాంపుల్గా స్మాల్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో ఎలా అప్లై చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాది హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం అని చెప్పేసి పర్టికులర్గా తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా పర్చేజ్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో త్రూ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి. మంచి ప్రైజెస్లో మనకి ఆఫర్స్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ మనకి 299 ఉంది. మనకి అమెజాన్లో ఏంటంటే ఇంకా డిస్కౌంట్ పడి మనకి తక్కువ ప్రైజెస్లో వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే మనకి మంచి ప్రైజెస్ వస్తాయి అనమాట, తక్కువలో తీసుకోవచ్చు. సో కవర్ కూడా ఓపెన్ చేసేసాను, మనకి ఈ విధంగా ఉంటుంది. సో చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే మీకు నేను షేర్ చేస్తాను మనకి ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఇచ్చారు, ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే చూపిస్తాను మీకు. సో ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఎంత కావాలో క్వాంటిటీ అనేది మనం ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా నేను 1 హ్యాండ్తోనే మీకు వీడియో షూట్ చేయడం వల్ల తీయడం కుదరట్లేదు. బట్ ఇలా తీసుకొని మనం హెయిర్కి అప్లై చేసేసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్ అయితే. సో ఎలా ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది ఎలా ఉంటుందని ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా?